ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నీరు ప్రగతి పార్కుకు రావడం జరిగింది. 2014-19 కాలంలో ఈ పార్కు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. 2014-19 తర్వాత కనీసం ఈ పార్కును పట్టించుకున్న దాఖలాలు ఎక్కడే కానీ లేవు. మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏవైతే మౌలిక సదుపాయాలు కొరతుందో ఆ కొరతను తీర్చడానికి 6 నెలల కిందట ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. గతంలో దాదాపు ₹1 కోటి టెండర్లు పిలిచి వర్కులు చేయకోకుండా అలాగే పెండింగ్ పెట్టినారు. దేనికి పెండింగ్ పెట్టినారో తెలియదు. అదే ₹1 కోటి టెండర్ని క్యాన్సిల్ చేసి అదే వర్కులు కేవలం ₹60 లక్షలలోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండే స్తూపం మోడిఫికేషన్ అయితే ఏమి, అలాగే ఇక్కడ సంబంధించిన వాకింగ్ ట్రాక్ అయితే ఏమి, తర్వాత కూర్చోవడానికి దాదాపు 20 బెంచీలు ఇవన్నీ వేయించడం జరిగింది. దాదాపు కాంపౌండ్ వాళ్ళు హైట్ పెంచడం కానీ ఇవన్నీ కేవలం ₹60 లక్షలలోనే కంప్లీట్ చేయడం. గతంలో ₹1 కోటి టెండర్లు పిలిచారు. అలాగే నిన్న ఓపెనింగ్లో కానీ దాదాపు ఒక బుడ్డప్పనగర్లో ₹1,80,00,000 టెండర్లు పిలిస్తే అదే ప్రాబ్లమ్ని అదే పర్పస్ సాల్వ్ చేయడానికి మా ఎస్సీ గారు కేవలం ₹5 లక్షలలోనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి, అంటే మేము ఎక్కడ డబ్బులు సేవ్ చేయాలి, ఎలా చేయాలి అనేది టెక్నికల్గా కానీ కమర్షియల్గా కానీ ఆలోచిస్తూ మేము గవర్నమెంట్కి సేవ్ చేస్తూ అలాగే మున్సిపాలిటీకి సేవ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. గత పాలకులు గత 5 ఏళ్లలో ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎలా గవర్నమెంట్ డబ్బులు తీసుకుందామన్న ఆలోచనలో పనిచేశారు. అలాగే శ్రీనగర్ కాలనీలో కానీ అంతే ₹1,20,00,000 టెండర్ పిలిచారు. కానీ ఆ టెండర్లు క్యాన్సిల్ చేసి అక్కడ కానీ అంతే కేవలం ₹5 లక్షలతోనే ప్రాబ్లం కానీ సాల్వ్ చేసినందుకు మా ఎస్సీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు ₹2,70,00,000 సేవ్ చేశారు మున్సిపాలిటీకి. ఇవే కాకుండా అనంతపురంలో దాదాపు 28 పార్కులు ఉన్నాయి. ఈ 28 పార్కుల్లోనూ ఇందాక మా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, ఎక్కడైతే జిమ్ ఎక్విప్మెంట్ అయితే ఏమి, అలాగే అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ ప్లే ఏరియాస్ కానీ ఇవన్నీ ఒకసారి చూడండి. నేను మా ముఖ్యమంత్రి వర్యులు గారు అలాగే మా యువ నాయకులు గారు నారా లోకేష్ గారు ఆశాజనకంగా ఉన్నారు. పబ్లిక్కి మనం వర్క్ చేయాలనే దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. 24 గంటలు కష్టపడుతున్నారు. మేము కానీ ఇలాంటి సమస్యలు తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు కానీ మాకు న్యాయం చేస్తారు. మొత్తం అక్కడ దానికి సంబంధించినవన్నీ ఎస్టిమేషన్ లేపిమని చెప్పాను. 28 పార్కుల్లో ఏవైతే మౌలిక సదుపాయాలు అయితే వాకింగ్ ట్రాక్స్ అయితే ఇవి కానీ తొందరలోనే ఏవైతే డ్యామేజ్ అయినవి కానీ ఇవన్నీ తొందరలోనే కంప్లీట్ చేసి రీసెంట్గానే రాజీవ్ చిల్లం పార్క్లో ఒకటి యోగా సెంటర్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అది కానీ ఒక 10-15 రోజుల్లో అది కానీ ఇనాగ్రేట్ చేస్తాము. ఇలాంటివి అనేకమైనటువంటి అంటే ప్రజల అవసరాల కోసం ఇక్కడ మార్నింగ్ 7 గంటలకే వస్తే చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇక్కడ చూస్తాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మార్నింగ్ లేచి దాదాపు గంటన్నర టైం ఇక్కడ స్పెండ్ చేసి వాకింగ్ చేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఫ్రెండ్స్ మాదిరి వీళ్ళంతా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ప్రతి ఒక్క పార్కులోనూ ఈ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలియజేస్తూ మరొకసారి అనంతపురంలో ఉండే సమస్యల మీద రోజు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. లేదండి, అంటే మామూలుగా సడన్ విజిట్ చేయడం జరిగింది. ఎంప్లాయీస్ అటెండెన్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మా కమిషనర్ గారు రోజు పర్యవేక్షిస్తున్నారు, మా డిఈ గారు ఎంహెచ్ఓ గారు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఏమి అటెండెన్స్ కానీ ఇంకోటి పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ ఇక్కడ అటెండెన్స్ వేసుకొని డివిజన్లోకి పోవట్లేదు అని చెప్పేసి అక్కడక్కడ కంప్లైంట్స్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్స్ కానీ మా కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. పర్యవేక్షణ ఖచ్చితంగా క్లోజ్ మానిటరింగ్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. శానిటేషన్ అంటే లాస్ట్ మంత్ ఇక్కడ సూపర్ 6 సూపర్ హిట్ పెట్టడం జరిగింది. అలాగే కర్నూలుకు కొంతమంది ప్రధానమంత్రి ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా అక్కడక్కడ శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అది కానీ లేకోకుండా మేము చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. రేపు కౌన్సిల్ ఉందండి. కౌన్సిల్లో కానీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడైతే ఆక్రమణ లేదు, ఈరోజైనా ఆక్రమణ ఎవరో చేసినా కానీ ఈరోజు కాకపోయినా రేపైనా తీసేసేటివి అవి. కాకపోతే అక్కడక్కడ మీరు చెప్పింది అయితే వాస్తవమే, రోడ్ల మీద వచ్చి కట్టేస్తూ ఉన్నారు. ఇందాక మా సీనియర్ సిటిజన్స్తో కానీ అదే డిస్కస్ చేయండి. పబ్లిక్ అవేర్నెస్ కానీ రావాలి. రోడ్ల మీదకి వచ్చి కట్టడం అనేది తప్పు అని చెప్పేసి దానికి ఎవరు ఎంత పెద్దోడైనా ఆక్రమణ చేసినా కానీ దాన్ని ఖచ్చితంగా మా మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఫైన్లు వేయడం ఉండదు, కూల్చడమే ఉంటుంది. కానీ
ఫైన్లు వేసి దాన్ని ఇచ్చేయడం. ఇందాక మా కమిషనర్ గారు అనేది చెప్పారు, గత 9 నెలల్లో సంవత్సరం కాలంలో ఎక్కడేగా నేను దీన్ని కూల్చండి లేకపోతే దీన్ని ఇచ్చేయండి అని చెప్పేసి ఎక్కడ కానీ కనీసం చేయలేదు. కానీ ఇప్పటి నుంచి చర్యలు తీసుకుంటాను. ఖచ్చితంగా ఎవరైతే ఆక్రమణ చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఫైన్ వేయడం కాదు, కూల్చడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ సూరబ్ కాంప్లెక్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. త్వరలోనే లేడీస్కి ఒక్కటే కదా, అక్కడక్కడ పబ్లిక్ ప్లేసుల్లో దాదాపు 9 ప్లేసెస్ని ఐడెంటిఫై చేశాము. ఆ 9 ప్లేసెస్లో కానీ త్వరలోనే ఇచ్చేసాం. మీకు తెలుసు కదా, గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ అంటే డబ్బులు అంటే డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు. గత 5 సంవత్సరాల నుంచి అదే 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీ డబ్బులు పెడతారు. గత 5 ఏళ్లలో 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఎక్కడ కూడా కాలేదు. గత ప్రభుత్వంలో ఏమైనా అదే చెప్తున్నాను, గత 5 ఏళ్లలో ఈవెన్ దో మున్సిపాలిటీ ట్యాక్స్ కానీ గవర్నమెంట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వివిధ రకాలుగా మళ్ళీ ఇచ్చడం జరిగింది. అంటే మనం మున్సిపాలిటీలో డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ మున్సిపాలిటీ డబ్బులు మీరే ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక జీవో కానీ తీసుకొని రావడం జరిగింది. ఆ సిఎఫ్ఎంఎస్ నుంచి ఇప్పుడు మా మున్సిపాలిటీ డబ్బులు ఏవైతే అనంతపూర్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అనంతపూర్లోనే ఖర్చు పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆల్రెడీ మా కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది. త్వరలోనే 9 టాయిలెట్ కాంప్లెక్స్లు అనంతపూర్లో నిర్మాణం జరగబోతున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు నీరు ప్రగతి పార్కులో రీసెంట్ టైమ్స్లో ఏర్పాటు చేసిన పనుల యొక్క వివరాలు తెలుసుకోవడానికి, అదేవిధంగా ఇక్కడ ఈ నీరు ప్రగతి పార్కును ఉపయోగిస్తున్న ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్, అదేవిధంగా ఇక్కడ వాకర్స్ అసోసియేషన్స్ తోటి ఒక ఇంటరాక్టివ్ సెషన్ మన గౌరవ ఎమ్మెల్యే గారు పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఉదయాన్నే. దీనిలో భాగంగా గతంలో చేసిన పనులని చూడడమే కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా అంటే పార్కుల మెయింటెనెన్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఒకసారి తయారు చేసేసి వదిలేస్తే మళ్ళీ ఒక 10 ఏళ్ల దాకా దానిలో పనులు లేకుండా ఉండడం జరగదు. ఖచ్చితంగా ఒక గ్రీనరీ మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా జిమ్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కానీ, చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి కానీ, అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్ కానీ, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటి కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మన పట్టణంలో ఉన్న 28 పార్కుల పట్ల ఏవైతే సమస్యలు చిన్నవి కావచ్చు, లేదంటే ఇన్ఫ్రాకి సంబంధించి పెద్ద సమస్యలు కావచ్చు, వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన సమాజం డెవలప్ అవ్వాలంటే ఈ పార్కుల్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేక, అదేవిధంగా వాకింగ్ ట్రాక్స్ కానీ చాలా ప్రాపర్గా ఉంటే తప్ప మంచి ఆరోగ్యం కలిగే నడక మనకు ఉండదు. ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు నీరు ప్రగతి పార్కులో కొన్ని అడిషనల్ ఇష్యూస్ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మన వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. వాటిపైన కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు, అప్రూవల్స్ తీసుకొని ముందుకెళ్తామని మనం చేస్తున్నాం.